హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ ప్యాటర్న్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ లో న్యూ కలెక్షన్స్ అలాగే ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనకి పట్టు చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకి బ్రైడల్ లో డిఫరెంట్ డిజైనర్ పట్టు మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్ గా డిజైన్ చేపించామండి. ప్రతి శారీ కూడా మనకి ఓన్ డిజైన్ ఉంటుంది. మనది కలర్ కాంబినేషన్స్ కూడా మనం అలాగే డిజైన్ డిఫరెంట్ గా చేపిస్తాం అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అనేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి కంచి స్టైల్ వచ్చేటట్లు మనకి జిగ్జాగ్ క్రాస్ లైన్స్ లాగా ఓన్లీ డిజైన్ మనకు ఉండేటట్లు పళ్ళు ఇచ్చారు. బార్డర్స్ చూస్తున్నట్లయితే రుద్రాక్ష డిజైన్, టెంపుల్ డిజైన్, స్టార్స్ డిజైన్, ఆరో మార్క్ బాక్సెస్ లాగా ఒక బార్డర్ మనకి పళ్ళులో 2 సైడ్స్ ఇచ్చారనమాట. పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ అండ్ ఆరెంజ్ షేడ్. మనం ఈ షేడ్స్ ఎప్పుడు షిఫాన్స్ లో కోటాస్ లో ఇలా చూస్తూ ఉంటాము. పట్టులో కూడా మనకి ఇప్పుడు డిజైనర్ గా ఇచ్చారు. పైన బార్డర్ వచ్చేసరికి మనకి బాక్సెస్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో టిష్యూ బార్డర్స్ ఇచ్చారు బాక్సెస్ లాగా. ఇక్కడ మనకి ఒక గ్రీన్ అండ్ పింక్ షేడ్ వచ్చినట్లు దానిపైన మనకు ఒక పికాక్ బార్డర్ ఇచ్చారనమాట. మనకి రుద్రాక్ష బార్డర్స్ 2 లైన్లుగా ఇచ్చేసి కింద చూస్తున్నట్లయితే మనకి మిడిల్ పార్ట్ ఆరెంజ్ పింక్ బాక్సెస్ ఇచ్చేసి బాక్సెస్ పైన మనకి సర్కిల్స్ యాంటిక్ కలర్ జరీతో మనకి బేస్ అంతా ఉంటుంది. పోల్కా డాట్స్ అనేది మనకి కట్ వర్క్ లాగా డిజైన్ చేశారు. కింద బార్డర్ చూస్తున్నట్లయితే పైన ఏదైతే బార్డర్ చూసామో సేమ్ బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసరికి శారీలో ఉన్న బార్డర్స్ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది మనకి 12,600 పడుతుంది. 12,600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే కంచి కోరా పట్టు అండి. మనకి ఇది ప్యూర్ కంచికి మనకి కోరా పట్టు మిక్స్ చేస్తారనమాట. మనం ఇది కొత్త డిజైన్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. అంటే క్రాస్ జెరీ లైన్స్ లాగానే మనకి పళ్ళు ఇచ్చేసారు. లైన్స్ ఉంటుంది గోల్డ్ కలర్ తో. కింద శారీ అంతా కూడా మనం పళ్ళు రెడ్ కలర్ చూసాము. శారీ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి డార్క్ మజంతా పింక్ కాంట్రాస్ట్ గా మనకి ఒక కంచి బోర్డర్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఎంబోజ్ అవుతున్న డిజైన్ లుక్ వచ్చేటట్లు ఒక ఫ్లవర్ డిజైన్ లీఫ్ బోర్డర్ వచ్చేటట్లు ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి సారీలో బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,500 పడుతుందండి. 10,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మనం చూస్తున్నట్లయితే మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇది మనకి ఆరెంజ్ కలర్ కి వచ్చేసి రాయల్ బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నారనమాట. మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ పళ్ళుకి మనకి 1 సైడ్ అంతా కూడా సిల్వర్ కలర్ జరీతో మనకి డిజైనర్ గా మ్యాంగో డిజైన్ లోపల కాపర్ కలర్ గోల్డ్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది 2 కాంబినేషన్ లో. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అంతా రాయల్ బ్లూ మీద టిష్యూ తీసుకొని లీవ్స్ ఇచ్చారు. మనకి ఈ లీవ్స్ లో కూడా డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చేసి సిల్వర్ కలర్ బుట్టి ఒకటి రాయల్ బ్లూ కలర్ బుట్టి డ్రాప్ డిజైన్ కనిపించేటట్లు. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ శారీ అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి లైట్ బ్లూ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉన్న బోర్డర్ ఒకటి, ఇక్కడ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద మనకి ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లస్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఈ ఇంత కలర్ఫుల్ శారీ కూడా 8,750 కి అవైలబుల్ ఉంది. 8,750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి కంచిలోనే మనకి ఇది లైట్ వెయిట్ బ్రైడల్ వేర్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి క్రాస్ లైన్స్ టిష్యూ మీద మనకి ఒక బుటీ ఇచ్చారనమాట. ఆ బుటీస్ మనకి ఆల్టర్నేటివ్ గా డిజైన్ అనేది లైన్స్ వైజ్ పళ్ళు అంతా కూడా డిజైన్ ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ, పైన బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ మీద ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ అనేది గ్రీన్ తో డిజైన్ చేసి పింక్ కలర్ క్రాస్ జెరీ లైన్స్ ఒక బాల్స్ డిజైన్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మెహందీ గ్రీన్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ బుటీస్ సెల్ఫ్ బుటీ ఒకటి ఇచ్చారు మనకి బేస్ కలర్ కాంబినేషన్ లో. దానిపైన జరీతో కనిపించేటట్లుగా సేమ్ డిజైన్ ని కొంచెం బడ్స్ లాగా బిగ్ సైజ్ లో తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. పళ్ళు కలర్ కాంబినేషన్, సెల్ఫ్ డిజైన్, బోర్డర్స్ అనేవి సేమ్ బోర్డర్స్. ఇక్కడ డిజైన్ వచ్చేసి మిడిల్ పార్ట్ లో సారీ మిడిల్ లో ఉన్న డిజైన్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. కలర్ అనేది మనకి చేంజ్, సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. దీంట్లో మనకి ఏంటంటే ఇంకో డిజైన్ అంటే చాలా డిజైన్స్ ఉంటాయి. మనకి ఇంకోటి సెల్ఫ్ డిజైన్ లో చూస్తున్నాం అన్నమాట. ఇది గోల్డ్ కలర్ బుటీ అనేది మనకి వెల్వెట్ అవుతూ ఉంటుంది. ఇది చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ కల్నేత వస్తుంది. పళ్ళు కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం చాలా మంది డబల్ షేడ్ అనేది లైక్ చేస్తూ ఉంటారు. అందుకని ఇది డబల్ షేడ్ లో కూడా మనకి ఉన్నాయన్నమాట. పర్పుల్ అండ్ గ్రీన్ షేడ్ మిక్స్ ఉంటుంది మనకి. పళ్ళు వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడ్, దానికి క్రేపర్స్ అంతా కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇవి వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 3850. మనం ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ కూడా ఒక రేంజ్ లో పెట్టాలనుకున్న వాళ్ళకి మన దగ్గర 3300 నుంచి 4 బిలోలో కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచి కోరా పట్టులోనే మనకి డిజైన్స్ చూస్తాం. కంచి కోరా పట్టు ఇప్పుడు మనకి ట్రెండ్ అంతా కూడా ఈ కంచి కోరా పట్టునే ఎక్కువ నడుస్తుంది, మనకి ఎక్కువ ఉంది. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. అంటే మనకి ఇక్కడ తీసుకున్న కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్. పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఎటువంటి క్రీపర్స్ ఫ్లవర్స్ కాకుండా జస్ట్ టిష్యూ లాగా మనకి లైన్స్ ఉన్నటువంటి పళ్ళు. ఇక్కడ లీఫ్ బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డిజైన్ వచ్చేసి పైన బార్డర్ వచ్చేసరికి మనకి లైట్ బేబీ పింక్ మీద మనకి డాట్స్ టైప్ లో గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఇక్కడ టిష్యూ ఇచ్చారు మనకి సిల్వర్ కలర్ టిష్యూ బార్డర్. గ్రీన్ కలర్ మీద మనకి ఒక అంటే మనకి ఎలిఫెంట్స్ ఇట్లా మనకి డిజైన్ చేశారనమాట. ఈ బార్డర్ అనేది మనకి టూ సైడ్స్ ఉంటుంది శారీకి. సేమ్ బోర్డర్స్ టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ క్రీమ్ కలర్ మీద కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో యూస్ చేసిన టూ కలర్స్ కూడా మనకి థ్రెడ్ లైన్స్ తీసుకొని దానికి అవుట్ లైన్ మనకి జరీ తీసుకున్నారు. ఇక్కడ డాట్స్ స్టైల్లో మనకి డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. పింక్ కలర్ కాంట్రాస్ట్ డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఉంటాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ చూద్దాం. ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కూడా మారుతుంది. అంటే మనకి డార్క్ కావాలి అని చాలా మందికి డార్క్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే కలర్ చాయిస్ కూడా ఉందన్నమాట. ఇది ఇలా ఉంటుంది. బ్లూ కలర్ బేస్ గ్రీన్ అండ్ పింక్ సేమ్ బోర్డర్స్. పింక్ కలర్ ఓకే. ఇంకో కలర్ ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో, క్రీమ్ కలర్, అలాగే బ్లూ అండ్ ఎల్లో కలర్స్ చూస్తున్నాము. సేమ్ టైప్ మనకి కలర్స్ ఉంటాయి. నేను 3 కలర్స్ చూపిస్తాను. అంటే ఇంకా ప్యారెట్ గ్రీన్ కలర్, పింక్ కలర్ చాయిస్ ఇంకా ఉన్నాయి. ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 13,300 పడుతుంది. 13,300 రూపీస్ కి సారీ అవైలబుల్. ఇప్పుడు మనకి వచ్చేసి సమ్మర్ కాబట్టి మనం బెనారస్ కాటన్ చూస్తున్నాం. మనం రెగ్యులర్ గా కంచి కాటన్ ఈ స్టైల్లో చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకి బెనారస్ కాటన్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి ఒక టిష్యూ పళ్ళు, టూ సైడ్స్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి థ్రెడ్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది షోల్డర్ పార్ట్ కింద సైడ్ కూడా సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద క్రీపర్స్ డిజైన్ అన్నమాట. మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ లో క్రీపర్స్ తీసుకున్నారు. లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసరికి రెడ్ అండ్ ఆరెంజ్ ఇచ్చారు. కింద బార్డర్ అనేది మనకి ఎక్స్ట్రాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి పైన బోర్డర్ తో పాటు మనకి వీవింగ్ బోర్డర్, అంటే శారీలోనే మనకి వీవింగ్ ఉంటుంది. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ బోర్డర్, గోల్డ్ కలర్ బుటా ఉంటుంది. బ్లౌజ్ సేమ్ మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్, అంటే శారీలో మనం చూసిన 2 వేరియేషన్, అంటే వీవింగ్ బోర్డర్ ఒకటి, పైన స్మాల్ సైజ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 1680 రూపీస్ పడుతుంది. 1680 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్ కి మనకి కొన్ని సారీస్ మాత్రమే విఘ్నేశ్వర సిల్క్స్
సిల్క్స్ నుండి చూపిస్తున్నామండి. ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కుకట్పల్లి కానీ లేదు అంటే ఎర్రగడ్డ 2 షోరూమ్స్లో ఎక్కడికైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి విజిట్ చేసినట్లయితే ఇలాంటి వెరైటీస్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బెనారస్ కాటన్ లోనే ఇది ఒక డిజైన్ అన్నమాట. మనకి కొంచెం పార్టీ వేర్ కి చిన్న చిన్న బయట కట్టుకెళ్ళడానికి అట్లా కూడా బాగుంటుంది. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వలేదు, జస్ట్ మనకి ఒక పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి రెడ్ పింక్ ఆరెంజ్ కలర్ తో మనకి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్, డార్క్ బ్లాకిష్ గ్రే కలర్ బేస్ ఉంటుంది. దానిపైన క్రీపర్స్ అంతా కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. మొత్తం క్రీపర్ తో ఉంటుంది మనకి ఆల్ ఓవర్. బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్. ఓకే, లైట్ బోర్డర్స్ మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. దీనిలో కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి మనకి. దీనిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1420 రూపీస్ పడుతుంది. 1420 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా డిజైనర్ సారీ. ఇది మనకి జార్జెట్ లో ఫ్లోరల్ ప్రింట్ చూస్తున్నాం. దీనికి బోర్డర్స్ వచ్చేసరికి మనకి స్మాల్ డిజైన్, కొంచెం మనకి రాజస్థానీ బోర్డర్ స్టైల్ డిజైన్ చేశారనమాట. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నాం మనం. ఇక్కడ గ్రీన్ కలర్ పైపింగ్, ఎల్లో కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ రా సిల్క్ మీద మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఒక బాక్స్ లో మనకి ఎల్లో అండ్ రెడ్ ఆరెంజ్ కలర్ తో బాక్స్ లాగా డిజైన్ చేశారు. మనకి కచ్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ మిర్రర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ క్రీమ్ కలర్ జార్జెట్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అనమాట. అన్ని కూడా ఆరెంజ్, గ్రీన్, పింక్ మల్టీ కలర్ కాంబినేషన్ ప్రింట్ తో మనకి స్మాల్ సైజ్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మనం గ్రీన్ కలర్ ఉంది కదా, సేమ్ డిజైనర్ బ్లౌజ్. ఈ సెకండ్ బోర్డర్ లో బేస్ వచ్చి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ కూడా తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ నెక్ పార్ట్స్ ఇచ్చేసారు, హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. డైలీ వేర్ కి యూస్ చేసుకోవచ్చు, ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ డిజైన్ వర్క్ వచ్చింది కాబట్టి ఓన్లీ 910 రూపీసే పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్. ఓన్లీ 910 రూపీస్ కి ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ. ఇది మనకి పార్టీ వేర్ అనమాట. డబల్ షేడ్ ఉంటుంది మనకి, పర్పుల్ అండ్ మజంతా పింక్ షేడ్ ఇచ్చారు. పళ్ళులో కూడా మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు అనమాట, నాట్స్ ఇచ్చారు. అది శారీ కలర్ కాంబినేషన్ తోనే. బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద అనేది మనకి కొంచెం డిజైనర్ గా తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి కొంచెం లెంత్ గా తీసుకొని దాని పైన మనకి గోల్డ్ కలర్ జరీతో బంచెస్ ఇచ్చారు అనమాట, లీఫ్ బంచెస్. దీనికి బ్లౌజ్ సేమ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1813 రూపీస్ పడుతుంది. 1813 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటాయండి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఆల్ వెరైటీస్ కూడా 2 షోరూమ్స్ లో కూడా కలర్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది క్రేప్ సిఫాన్ వస్తుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, క్రేప్ అండ్ షైనింగ్ డబల్ షేడ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే పికాక్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి ఇక్కడ బ్లాక్ కలర్ రా సిల్క్ మీద జరీతో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ శారీ డబల్ షేడ్ ఉంటుంది, ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన స్టోన్స్ డిజైన్ చేశారు, కొంచెం లెంతీగా. పైన సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. బోర్డర్ వచ్చేసి సేమ్ శారీలో 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ ఉంటుందో ఈ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి 3350 రూపీస్ పడుతుంది. 3350 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చెన్నూరు సిల్క్ వస్తుంది అనమాట. ఓకే, చెన్నూరు సిల్క్ లో మనకి చూసినట్లయితే టోటల్ గా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు పార్ట్ తీసుకున్నాము. ఇక్కడ జరీతో మనకి క్రాస్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ 2 సైడ్స్ థ్రెడ్ వర్క్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగో ఫ్లవర్ డిజైన్ క్రాస్ థ్రెడ్ లైన్ ఇచ్చారు. ఇది 2 సైడ్స్ ఉంటుంది మనకి. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి కడీ బార్డర్ ఇచ్చారు. ఈ కడీ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట, లైట్ బేబీ పింక్ కలర్. దీని పైన అంతా కూడా మనకి క్రాస్ గా జిగ్జాగ్ వచ్చేటట్లు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ ఉంటుందండి మనకి, స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, శారీ బేస్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్
కాంబినేషన్ తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కడి బోర్డర్. కాస్ట్ వచ్చేసి 1425 రూపీస్. Okay. కలర్స్ కూడా Colours ఒకసారి చూద్దాం. చూద్దాం. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు ఇక్కడ. Same design సేమ్ లో. డిజైన్ వస్తుంది. టోటల్ సేమ్ డిజైన్ ఉంటుంది. కలర్ అనేది బేస్ కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇంకో కలర్ ఎల్లో కలర్. ఎల్లో అంటే ప్రతిది కలర్ కాంబినేషన్ అనేది కొంచెం బ్రైట్ గా ఇచ్చారు. అంటే లైట్ కలర్ మీద బ్రైట్ డిజైన్ వచ్చేసరికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సారీ కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. ఈ సారీ కాస్ట్ 1425. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1425 రూపీస్ కి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి సిల్క్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ Cool మనం colours. చూస్తున్నట్లయితే ఏంటంటే లైట్ క్రీమ్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు టోటల్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు అనమాట. మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. ఇక్కడ క్రాస్ లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. షార్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ గా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి యారో మార్క్ డిజైన్ డాట్స్ టైప్ లో మనకి పింక్ కలర్ తీసుకున్నారు. అవుట్ సైడ్ బాక్స్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ క్రీమ్ కలర్ కి మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. మనం చూస్తున్నట్లయితే బిగ్ సైజ్ డైమండ్, దాంట్లో స్మాల్ సైజ్ పింక్ కలర్ తోనే బాక్సెస్ టైప్ లో ఉన్న డైమండ్ ఇచ్చి లోపల మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ ప్లెయిన్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్. హ్యాండ్స్ కి సేమ్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. చిన్నగా పింక్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కలర్స్ చూద్దాం. డిజైన్స్ అండ్ కలర్స్. ఓకే. ఇది వచ్చేసి మనకి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లోనే కలర్ చేంజ్ అన్నమాట. ఓకే. లక్స్ గ్రీన్ కలర్ అంటే క్రీమ్ బేస్ అనేది మనకి క్రీమే ఉంటుంది వీటికి. పైన డిజైన్ కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది సేమ్ డిజైన్ లో కలర్ చేంజ్. ఓకే. ఇంకోటి వచ్చేసి ఇది ఫుల్ డిజైన్ చేంజ్ ఉంటుంది మనకి. ఓకే. అంటే సారీ బేస్ మాత్రం సేమ్ ఉంటుందండి కానీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఓకే. టోటల్ ఇలా ఉంటుంది కానీ బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క సారీ అంటే అవి మనకి థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారన్నమాట. ఇది మనకి జరీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయండి? ఇది వచ్చేసి మనకి 2100 ఉంటాయి. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో. నేను 2 వెరైటీస్ చూపించాను. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనం రెగ్యులర్ గా కలంకారీ అంటే కాటన్ చూస్తూ ఉంటాము. ఇది కలంకారీలో సిల్క్ అన్నమాట మనకి. ఓకే. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి కొంచెం పట్టు మెటీరియల్ లా ఉంటుంది. అవును. షైనింగ్ ఉంటుంది. మనకి దీనికి స్టార్చ్ అనేది అవసరం ఉండదు అనమాట. కాటన్ అంటే చాలా మంది స్టార్చ్ పెట్టుకోవాలి అలా ఉంటుంది. ఇది సిల్క్ అన్నమాట. పట్టు మీద డిజైన్ లా ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్. పింక్ 1 మీటర్ పళ్ళు మనకి బ్లాక్ మీద పింక్ అండ్ వైట్ తో మనకి పికాక్ ప్రింట్ ఇచ్చారు. ఓకే. పికాక్స్ డిజైన్. పికాక్ డిజైన్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ బార్డర్ కలంకారీ బార్డర్. ఇక్కడ మనకి టెంపుల్ టైప్ లో బ్లాక్ తీసుకొని దానికి అవుట్ లైన్ వీనల్ లాగా ఇచ్చేసి దానిపైన మనకి పికాక్ ని డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ ఇచ్చారు మనకి పికాక్ ప్రింట్. అలాగే బాల్స్ డిజైన్ కూడా వచ్చింది మిడిల్ పార్ట్ లో. మనం ఇది శారీ అంతా ప్రింట్ చూసాం. దీంట్లో కలర్ కూడా ఉంటుంది. మనకి ప్లెయిన్ కావాలన్నా కూడా ఉంటుంది. చాలా మంది అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒకసారి మనకి ప్లెయిన్ స్టైల్ ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఉంటుంది అన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ గ్రీనిష్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. శారీ అంతా పింక్ ఉంది కాబట్టి పళ్ళు అంతా కూడా 1 మీటర్ పైననే మనకి పళ్ళు చక్కగా డిజైన్ చేశారు. అలాగే బోర్డర్స్ లో కూడా మనకి పికాక్స్ ని యాడ్ చేస్తూ బ్లూ అండ్ పింక్ కలర్ యాడ్ చేస్తూ ఇచ్చారనమాట బోర్డర్స్ కలర్ఫుల్ గా. దీంట్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము షోలో. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ కి. టోటల్ గా విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి కలర్ చార్ట్ ఉంది కాబట్టి ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే హోల్సేల్ అవైలబుల్ ఉంది. దాంతోపాటు కలర్ చార్ట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా మనం సేల్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట సారీస్ అన్ని కూడా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జైపూర్ కోటాకి బాందిని ప్రింట్ అన్నమాట. ఓకే. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా ఒక సీనరీ లుక్ ఉన్నటువంటి పళ్ళుని డిజైన్ చేశారనమాట. ఇక్కడ క్రీమ్ కలర్ మీద మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ తో మనకి ఒక సీనరీ లుక్ ప్రింట్ ఇచ్చారు. బాందిని ప్రింట్ డాట్స్ ప్రింట్ సేమ్ ప్రింట్ ఇచ్చారు మనకి ఇట్లా. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్గా రెడ్ అండ్ క్రీమ్ మీద మనకి బ్లాక్ కలర్తో డాట్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే గ్రే మీద బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింట్ ఇచ్చేసి దాని మీద మనకి బాందిని ప్రింట్ ఇచ్చారు క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో. టోటల్గా ఈ బాందిని ప్రింట్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ సీనరీ లుక్ ఉన్నటువంటి ప్రింట్ పళ్ళు చూసాం కదా, అదే ప్రింట్ ని స్మాల్ సైజ్ ఒక బోర్డర్ లాగా మనకి ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ రెడ్ కలర్ ఉంటుంది కాంట్రాస్ట్. ఓకే, మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి. కలర్స్ చూద్దాము, డిజైన్స్ కూడా ఉంటాయి. మనం ఈ డిజైన్ లో కలర్స్ చూద్దాం. ఓకే, ఇంకొకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, సేమ్ ప్రింట్ సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఆరెంజ్ కలర్ అన్నమాట మనకి మొత్తం. ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. అంటే ఇందులో చూసే ప్రతి కలర్ కూడా బ్రైట్ కలర్. చూడండి మనం చూస్తున్న కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్ మీద కాబట్టి మనకి ఈ బాందిని డిజైన్ అనేది క్లియర్ గా మెన్షన్ అవుతోంది. మొత్తం ఇలా ఉంటుంది. ఇంకొక కలర్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి పళ్ళు డిజైన్ చూసినట్లయితే చాలా క్లియర్ గా డిజైన్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతుంది అండి. మొత్తం కూడా సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. మంచి బ్రైట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఇట్లా ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయి? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవి ఏంటంటే మనకి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. 435 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 435 రూపీస్కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్ మనకి 450 లోపు అంటే కనుక చాలా వెరైటీస్ అండి. 1000 రూపీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.